Well, thanks for the seniors for actually giving me this opportunity. And I'm Samit, working for the Times now. And I would like to thank the dignitaries here for extending their support. And ఈ విషయానికి basically, if we come to this matter, actually I came to know one night, I think Friday, because I first called Amar sir, and later I've called Gopana. It was around 1 a.m. in the midnight. I was browsing my WhatsApp, and దాని తర్వాత నేను చెక్ చేస్తే ఇమీడియట్గా అప్పుడే మెసేజ్ వచ్చింది. యాక్చువల్గా మల్లన్న గారిని అరెస్ట్ చేసినట్టు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినట్టు. ఇక నేను అప్పుడే ఒక ట్వీట్ కూడా పెట్టింటి రిగార్డింగ్ సుదర్శన్. హీ వర్క్ విత్ మీ లైక్ 8-9 years ago ఇన్ తెలుగు ఛానల్. సో ఆయన నాతో 9 years కింద అనుకుంటా నాతో వర్క్ చేశాడు. ఇక ఆ వీడియో ఆయనని అంటే నేను గుర్తుపట్టి నేను ట్వీట్ పెట్టిన, దిస్ ఈస్ హౌ జర్నలిస్ట్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్, ది సేమ్ లీడర్స్ హు రేజ్ దేర్ వాయిసెస్ against the center, against the media, they wanted to stage a protest in Delhi. And when it comes to the state, when it comes to the metropolitan city like Hyderabad, ikkada situation enti ante oka criminal laga oka journalist ni, whether he might be accused, whether police might think that, see, whatever police thinks, that is not a conviction, or that is not admissible in the court. అయితే ఇప్పుడు వాళ్ళు అక్యూజ్డ్ గా అనుకున్నప్పటికీ కూడా, ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, ఈవెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, అట్లా ఉన్నప్పుడు కూడా అతన్ని అలాగా ఈడ్చుకెళ్ళి ఇంట్లో వాళ్ళని, మదర్ని నూకేసి, ఫాదర్ని నూకేసి కార్లో కూర్చోబెట్టి, అంటే వచ్చి థీవ్స్ల లాగానో లేకపోతే దొంగల్లాగా ఏదో పెద్ద క్రిమినల్ లాగా, ఇప్పుడు నయీం అసోసియేట్స్ అసొంటి వాళ్ళు, శేషన్న, యూసుఫ్ అసొంటి వాళ్ళు రోడ్ల మీద తిరిగిర్రు. కానీ అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి? అంటే సివియర్ క్రిమినల్స్ అని వాళ్ళు తెలుసు, అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎన్నో నెలలు బయట తిరిగారు, సెటిల్మెంట్లు చేసిర్రు. వీళ్ళు అంటే వాళ్ళ ఎజెండా ఏది ఉంది మీరు అనుకున్నప్పటికీ అది ఎజెండానా కాదా అనేది ప్రూవ్ చేసేది కోర్టు. అది ఆ రైట్ మీకు లేదు పోలీస్కి. మీరు అనుకొని రాత్రి ముఫ్టీలో వచ్చి, పోలీస్ వెహికల్లో కూడా కాదు, దాని మీద పోలీస్ అని రాసి లేదు, మీరు డ్రెస్లో లేరు, మీ ఐడెంటిటీ కార్డులు చూపించలేదు, వచ్చి రాత్రి తీసుకొని వెళ్తే దాన్ని మీకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రైట్ ఉండొచ్చేమో, కానీ మఫ్టీలో వచ్చి దాన్ని తీసుకెళ్తే మాత్రం దట్ ఈస్ నథింగ్ బట్ ఎ కిడ్నాప్. మీరు సుదర్శన్తో పాటు కానీ మిగతా వాళ్ళని చేసింది కిడ్నాపే అది. అండ్ ఈవెన్ సతీష్ కమల్ అన్నని ఓవర్ టు ఐ థింక్ మోర్ దెన్ 2 decades ఈజ్ ఆన్ ఫీల్డ్. చాలాసార్లు ఎన్నో ఇష్యూస్లో ముందుకు వచ్చాడు, ఎన్నో ఇష్యూస్లో జర్నలిస్ట్తో నిలబడి కొట్లాడిండు. అటువంటి మనిషిని అక్కడికి వచ్చి ఖాళీ సంఘీభావం తెలుపుతుంటే, he has just come there to express his solidarity, and he was just picked up from there like a layman, and you have taken him to a police station, and you are making him to roam to other police stations, and just to ensure that you suppress the journalist. So మీకు ఆపోజిషన్ ని కానీ, అంటే మీ ఆపోజిషన్ సెంటర్ గా మీరు చూసి వాళ్ళని అనే రైట్ మీకు లేదు. ఎప్పుడైతే మీరు అలా ఆ రైట్స్ని ఇక్కడ స్టేట్లో ఫాలో చేయట్లేదు, మీరు ఆ రైట్స్ జర్నలిస్ట్కి ఇవ్వట్లేదు. నేను నేషనల్లో ఉండబట్టి ఇట్స్ బిన్ ఓవర్ half a decade నౌ. అండ్ ఇనీషియల్లీ కర్వ్స్ జర్నలిస్ట్ మీద ఎలా స్టార్ట్ అయినాయి అంటే, ఫస్ట్ ఉట్టి ఫోన్ కాల్స్ వస్తుండే. ఇనీషియల్గా ఫోన్ కాల్స్ వస్తుండే, ఏమైంది ఇది, అరే ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా కాదు అని. దాని తర్వాత మీరు ఇట్లా నడిపించిర్రేమనా అని. దాని తర్వాత సోషల్ మీడియాలో అటాక్ చేయడం, సోషల్ మీడియాలో వాళ్ళ మనుషులను పెట్టి తిట్టియడం, ఫోన్ కాల్స్ చేయించడం, వాట్సాప్ ఫోన్ కాల్స్ చేయించడం. సరే, ఇవన్నీ మాకు కొత్త కాదు. ఇప్పుడు ఈ జర్నలిజం వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్, అండ్ వీఆర్ ఫేసింగ్ దిస్ క్రిటిసిజం ఫ్రమ్ ఆల్ ది పార్టీస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ విల్ డూ ఇట్. వీఆర్ డూయింగ్ అ జాబ్ టు ఎన్ష్యూర్ దాట్ వాట్ ఎవర్ రైట్ ఈస్ దేర్, that comes to forefront and public watches it, and they should know what is going on, what is right and what is wrong. And the only thing is, what we wanted to demand is, see, when police wanted to when the police wanted to portray some journalist as an accused, even if you think that he has done some crime, you should ensure that you follow due procedure. You shouldn't just kidnap journalists like they are criminals. మీరు డెకాయిటీ పెట్టిర్రు 5 జర్నలిస్టుల మీద, వాళ్ళు లైవ్ పెట్టి మీ 2 పోలీసులు పోయి ఆడ వీడియోలు రికార్డ్ చేస్తారు. డెకాయిటీ కేసు పెడతారా? అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? అటెంప్ట్ మర్డర్ అంటే మీ పోలీసులని వాళ్ళు తీసుకొచ్చి కొట్టి చంపాలన్న ఇంటెన్షన్ ఉంటే వాళ్ళు లైవ్ పెట్టి చూపిస్తారా? వాళ్ళు కెమెరా పెట్టి చూపిస్తారా?
చూపారుగా డెకాయిటీ. మీ పోలీసుల దగ్గర కానిస్టేబుల్ దగ్గర ఏముంటుందని డెకాయిటీ చేయనికే? వాళ్ళు పెద్ద ఆఫీస్ నడిపిస్తారు ఆడ, ఏం డెకాయిటీ చేస్తారు? మీ దగ్గర డైమండ్ రింగులు ఉన్నాయా, చైన్లు ఉన్నాయా, లక్షల క్యాష్ ఉన్నాయా? మీ జీతాలు 50,000 లేవు. మీ దగ్గర నుంచి ఏం డెకాయిటీ చేస్తారు? మీరు ఆఫీస్లోకి ఎంచిర్రు ఎందుకు? సరే మీరు వచ్చిర్రు, ట్రాప్ చేసిర్రు, ఆ ట్రాప్లో వాళ్ళు పడ్డారు, సరే మీరు అరెస్ట్ చేసిర్రు, పద్ధతిగా అరెస్ట్ చేయాలి కదా. ప్లీజ్ ఫాలో డ్యూ ప్రొసీజర్. ది ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ వీ షుడ్ బి డూయింగ్ ఈజ్ ది జర్నలిస్ట్. ఇప్పుడు నేషనల్లో ఉన్న వాళ్ళకి అంటే కొద్దిగా అంటే స్టేట్లో ఉన్న వాళ్ళకి నేషనల్లో ఉన్న కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి. ది డిఫరెన్సెస్ ఆర్ కొద్దిగా వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు, నేషనల్ వాళ్ళని కొద్దిగా తక్కువ టార్గెట్ చేస్తారు, వాళ్ళని తిడతారు. మన ఆల్మోస్ట్ నెక్స్ట్ పరిస్థితి నేషనల్ దగ్గరికి వస్తుంది. ఇక నెక్స్ట్ నేషనల్లో ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందేమో మరి. ఇక మేమైతే ప్రిపేర్డే ఉన్నాం, దట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. బట్ రీసెంట్గా మనం చూస్తున్నాం పెద్ద మనిషి నెక్స్ట్ కాబోయే చీఫ్ మినిస్టర్ ఫ్రస్ట్రేషన్ అనేది మనకు కనిపిస్తుంది. రీసెంట్గా నేను 2 ప్రెస్ కాన్ఫరెన్స్లలో కూడా 2 క్వశ్చన్లు అడిగిన తర్వాత మన ఫ్రస్ట్రేషన్ ఆగలే. సరే మనోడిని ఫ్రస్ట్రేషన్కో లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అనే 2 మాటలకు భయపడేదానికైతే లేదు. ది ఓన్లీ థింగ్ ఈజ్ వీ విల్ డూ అ జాబ్. We ensure that the political parties and dignitaries like you will come forward and fight for the journalist cause, and also ensure that the opposition voices and also the journalist voices are not suppressed. Thank you. The seniors have given me this opportunity and the dignitaries. Thank you.